కూటమి ప్రభుత్వానికి స్త్రీ శక్తే బలమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. మహిళా అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గాజువాక క్లబ్ ఆడిటోరియంలో స్త్రీ శక్తి సూపర్ 6 పథకాలపై మహిళా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి చేసింది శూన్యమని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాటను తూచా అమలు చేయడంలో ప్రభుత్వం ముందుంటుంది అని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దీపం పథకం, స్త్రీ శక్తితో పాటు సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని చెప్పారు. దీని ద్వారా కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి అని రుజువు చేసిందన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరుదైందని, 5 ఏళ్లు విధ్వంసం చేయడమే తప్ప అభివృద్ధి సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన పిఎస్సి సభ్యుడు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, భాజపా నేత కర్ణంరెడ్డి నరసింగారావు, మహిళా కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మహిళలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారో అవన్నీ కూడా విశదంగా మా ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు వివరించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకి దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఫ్రీగా ఎవరైతే మహిళలు బస్సులో ప్రయాణిస్తారో వారందరికీ కూడా ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించి కనీసం ఒక్కొక్కరికి నెలకి 3,000కి పైగా ఆదా కల్పించారు. దీని ద్వారా వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కి ఇది అడుగులు వేస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా కేంద్రంలో ఏ పథకాలు పెట్టినా సరే ముఖ్యంగా మహిళలకి ఇస్తారు. ముద్రా లోన్స్ కానివ్వండి, ఇల్లు లేని వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మహిళలకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రపతి కూడా ఒక మహిళ, ద్రౌపది ముర్ము గారు, అదేవిధంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి కూడా మనకి నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళే. మరి మహిళలకి అంత ప్రాధాన్యత కూటమి ప్రభుత్వానికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని మరి మీటింగ్ జరుపుకోవడం జరిగిందండి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ఇదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటిసారి 1995 1 సెప్టెంబర్ని వారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన అనేక కార్యక్రమాలు చేసి పెట్టారు. చెప్పాలంటే వినూత్నంగా ఈ దేశంలోనే ఆదర్శంగా ఉండేటట్టుగా ముందుగా విజన్ డాక్యుమెంట్ 2020 కావచ్చు, అలాగే సైబరాబాద్ కావచ్చు, ప్రజల వద్దకే పాలన కావచ్చు, జన్మభూమి కావచ్చు, జన్మభూమి కార్యక్రమం కావచ్చు, అలాగే అనేక చట్టాలు రూపొందించడం కానీ, అనేక సంక్షేమ పథకాలు చేయడం కానీ, ఈరోజు ఆడపిల్లలు ఉద్యోగాలు వెళ్తున్నారంటే ఆయన చేసినటువంటి ఆలోచన కనుక ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క అడుగుజాడలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. భవిష్యత్ తరాలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు మహిళా సోదరిమణులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఉచిత బస్సు మేము ఏర్పాటు చేసాం, అలాగే ఉచిత సిలిండర్ ఏర్పాటు చేసాం. సూపర్ 6 సూపర్ హిట్ అయింది అన్నానికి ఇది ఒక మీటింగ్, ఒక నిదర్శనం. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి మంచిగా అటు స్వేచ్ఛ కావచ్చు, లేకపోతే వాళ్ళకి అనేక అవకాశాలు కావచ్చు, అలాగే ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి పరిస్థితి కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉందని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ గత ప్రభుత్వం కానీ మీరు చూస్తే ఆడపిల్లల్ని కించపరచడం, ఎవరైతే ఆడపిల్లలు కించపరిచారో వాళ్ళకి వెళ్ళి పరామర్శించడం ఇలా చేసేవారు. కనుక వాళ్ళకి అధోగతికి పాలైపోయి ఉన్నారు. అందరూ తెలుసుకోవాలి, మహిళలకు ఎక్కడైతే గౌరవం పడుతుందో అక్కడ సకల దేవతలు కూడా కొలువై ఉంటారు అనడానికి మన వేదాలు చెప్పినటువంటి మాట అది వాస్తవం కూడా. అందరూ కూడా ఆడపిల్లలు గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలిచేటట్టుగా స్వావలంబన వైపు అందరూ ఆలోచన చేయాలని చెప్పి